హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ ఆల్ వెజ్. ఇవాళ నేను మీతో షేర్ చేయబోతున్న రెసిపీ సొరకాయ పాలపిండి మిరియం. అదేంటి పాలపిండి మిరియం అనుకుంటున్నారా? ఇది మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ అండి. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పాలపిండి మిరియం ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ తొక్కు తీసి ఇలా సన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి. అలాగే బియ్యపిండి, మిరియాల పొడి, కారం, ఉప్పు, పాలు. ముందుగా కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ముక్కల్ని ఉడికించుకుందాము. ఇవి ఉడికేలోపు మనం పేస్ట్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక కప్పులో 1 స్పూన్ బియ్యపిండి, 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే కాస్త కారం, ఈ 3 వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక స్మూత్ పేస్ట్గా ఎలాంటి ఉండలు లేకుండా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా మన పేస్ట్ని పల్చగా చేసుకోవాలి. ఇలా పల్చగా చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఉప్పు ఇప్పుడే యాడ్ చేయకండి, ఎప్పుడు యాడ్ చేయాలో నేను చెప్తాను. ఇంతలోపు మన సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఆ కుక్కర్లోనే నేను పిండి మిరియం చేసేసుకుంటాను. ఈ సొరకాయ ముక్కల్లోకి నేను సుమారుగా 1/4 లీటర్ పాలు పోసుకుంటున్నాను. 250 ml వేసుకుంటున్నానండి నేను. ఈ సొరకాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు పాలల్లోనే బాగా ఉడకనిద్దాము. ఇలా బాగా ఉడుకుతుండగానే మనం చేసుకున్న పల్చటి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. బియ్యపిండి వేసాం కదండి, ఇలా కలుపుతూ ఉంటే అంత పల్చగా ఉండకుండా కాస్త గట్టి పడుతుంది. మరీ ముద్దగా అయితే ఇది ఉండదండి, పల్చగానే ఉంటుంది పిండి మిరియము. కన్సిస్టెన్సీ అన్నది కాస్త థిక్గా అవుతుంది అంతే. అంతకు మించి ముద్దలాగైతే ఈ పిండి మిరియం ఉండదు. కేవలం కొన్ని పాలు, ఉప్పు, కారం, మిరియాలు ఇంత రుచిగా ఉంటాయా అనేలాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది సొరకాయనే కాదు, పొట్లకాయతో కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికినాక స్టవ్ కట్టేసుకోండి. స్టవ్ కట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు చల్లబడనివ్వండి. ఆ తర్వాతనే మనం ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి, అంతా వేస్ట్ అయిపోతుంది. సో చల్లపడినాకనే ఉప్పు వేసుకోండి, ముందుగా ఉప్పు వేసుకోకూడదు. నేనైతే స్టవ్ కట్టేసినాక ఒక 5-6 నిమిషాల తర్వాత ఉప్పు వేసుకున్నాను. అంతే, ఇలా కలిపేసుకుంటే సొరకాయ పాలపిండి మిరియం రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను, చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. ఈ సొరకాయ పాలపిండి మిరియం అన్నంతో అద్భుతంగా ఉంటుందండి. అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పాలపిండి మిరియం వేసుకొని తింటే మొత్తం అన్నం తినేయొచ్చు దాంతోనే, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు కానీ నా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.